హలో హాయ్ ఫ్రెండ్. మరి డిసెంబర్ నెల మరి క్రిస్మస్ డిసెంబర్ నెల 25వ తారీఖు క్రిస్మస్ పండుగ. మరి క్రైస్తవులకి ఎంతో మరి ఇష్టమైన పండుగ, భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ మరి క్రిస్మస్ పండుగ. మరి మా ఊరిలో పెద్ద క్యాథలిక్ చర్చ్ ఉంది, దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఎలా పుట్టాడో బాలయేసు సెట్టింగ్ చేసి ఇక్కడ బ్రదర్స్ పశువుల పాక సెట్టింగ్ వేస్తున్నారు. లోపలికి వెళ్ళి చూపిస్తే ప్రయత్నం చేస్తా. ఇంకా సంఘ పెద్దలు మరి బ్రదర్స్ అందరూ కష్టపడి దాదాపుగా 4 రోజుల నుంచి కష్టపడి ఇంక ఈ రీతిగా ఒక క్రిస్మస్ పండగకి పశువుల పాక వేశారు. చాలా అందంగా ఉంది. ఇంత కష్టపడితే ఎంత రాదు లుక్. చాలా శ్రమ పడ్డారు సంఘ పెద్దంగా. గడ్డ పలుకులతో ఏదో చేస్తున్నారు. ఇంకా డిజైన్ పెంచడానికి, ఇంకా అందంగా రావడానికి లైటింగ్ స్టార్ పెట్టారు. లోపల చాలా అందంగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ ఫాదర్ గారు కూడా ఎంతో కష్టపడి మరి ఇంతగా అందంగా రావడానికి ఫాదర్ గారు ప్లాన్ ఉంది, కష్టం ఉంది, కృషి కూడా ఉంది. ఈ సంవత్సరం బాగుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఈ పశువుల పాక ఇంకా చాలా డిజైన్ చేశారు. లోగడ అట్లా చేయలేదు, ఏదో కొత్తగా చేసినట్టుంది. నాకు బాగుంది. సరే ఫ్రెండ్, లోపల యూత్ కుర్రాళ్ళు మంచిగా లోపల పెద్ద చర్చి. ఇది క్యాథలిక్ చర్చి. ఒక జల్లు పడిపోయే వాళ్ళకి పైన పట్ట వేయాల్సి వచ్చింది. మరి ఇంతటితో పోతే పండగ శుభ్రంగా ఉంటుందని ఆశిస్తున్నాము. చాలా బాగుంది. లోపల యూత్ కుర్రోళ్ళని వాళ్ళు కూడా 3-4 రోజుల నుంచి డిజైన్ వర్క్ చేస్తున్నారు. అది కూడా చూసేద్దాం ఫ్రెండ్. ఇది చర్చి ఫ్రెండ్, చర్చి. మరి యూత్ కుర్రోళ్ళు మరి 3-4 రోజుల నుంచి మరి పగులు నైటు, డే అండ్ నైటు ఎంతో కష్టపడి మరి వాళ్ళ టాలెంట్ ఎలా ఉంటే బాగుంటుందని డిజైన్ మరి సెట్ చేసుకొని ఎంతో కష్టపడుతున్నారు కుర్రోళ్ళు, యూత్ కుర్రోళ్ళు. మరి వాళ్ళ కష్టానికి ఎంత ఇచ్చినా తక్కువే. అది దేవుని ప్రేమతో చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు మరి క్రిస్మస్ ట్రీ మరి రెడీ చేస్తున్నారు. అక్కడ పశువుల పాక దగ్గర ఉండే ఈ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ అనగానే మరి పశువుల పాక, క్రిస్మస్ ట్రీ. హాయ్ చెప్పండి ఫ్రెండ్. హలో, హాయ్. ఇంకా మనోళ్ళు పాపం అన్నం కూడా తినలేదు, మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. చాలా కష్టపడుతున్నారు. ఇంకో డిజైన్ ఇలా చేశారు చర్చిలో, ఎంతో బాగుంది.